హలో ఎవ్రీవన్, నేను మీ నాగార్జున శివ. వెల్కమ్ టు ది ఎస్ఎస్ఎం లాజిక్ ఛానల్. ఈరోజు మనం ఈ ఏఎల్పి కీ అనేది వచ్చేసింది కదా. సో అందరూ కూడా స్కోర్ చేశారు. అండ్ ఈ కీ మీద వచ్చిన తర్వాత ఒక్కొక్కరు ఒక్కోలా స్కోర్ చేశారు. సో ఎన్ని మార్కుల కన్నా ఎక్కువ వచ్చిన వాళ్ళు అండ్ నెక్స్ట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, అండ్ ఇప్పుడు హైయెస్ట్ స్కోర్ చేసి మనం ఎలాంటి తప్పులు చేస్తే రేపు ఉదయం ఫైనల్ మెరిట్లో కూడా రాకుండా మనకి ఉద్యోగం రాకుండా పోయిద్ది, అండ్ ఇప్పుడు లోయెస్ట్ స్కోర్ చేసినా సరే నెక్స్ట్ వచ్చే దాంట్లో ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటే మనకు ఖచ్చితంగా షార్ట్అవుట్ అయ్యే ఛాన్స్ ఉంది అనే విషయాల్ని మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. నార్మల్గా ఇప్పుడు స్టేజ్ 1 సిబిటి 1 అనేది మీరు అందరూ రాశారు అండ్ అది మీరు క్వాలిఫై అయ్యారు చాలామంది. అండ్ క్వాలిఫై అయిన వాళ్ళందరూ సిబిటి 2కి వెళ్ళారు అండ్ సిబిటి 2 మీరు రాసేసారు అండ్ మీకు ఆల్రెడీ కీ కూడా వచ్చేసింది. సో చాలామంది మంచి స్కోర్ చేశారు అండ్ పార్ట్ ఏలో 90 స్కోర్ చేసి పార్ట్ బిలో ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారు. అండ్ పార్ట్ ఏలో చాలా తక్కువ స్కోర్ చేసి లైక్ 70 to 75 ఇలా స్కోర్ చేసి పార్ట్ బిలో మంచి స్కోర్ చేసి పాస్ అయిన వాళ్ళు ఉన్నారు. అండ్ ఈ విధంగా ఏఎల్పి ఉద్యోగం అనేది కేవలం ఒక ఎగ్జామ్ మీద బేస్ అయ్యి మాత్రమే రాదు. మీకు ఈ ప్రాసెస్ అనేది చాలా టిపికల్గా ఉంటుంది. ఈ ప్రాసెస్లో నెక్స్ట్ ఉన్న స్టేజెస్ కూడా అంతే ప్రయారిటీ అండ్ అంతే సెలక్షన్కి అంతే ఇంపార్టెన్స్ ఇస్తాయి అన్నమాట. సో ఇప్పుడు నేను మీకు ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఎవరికైతే పార్ట్ బి క్వాలిఫై అయ్యి పార్ట్ ఏలో 75+ వచ్చాయో, 75+ మార్క్స్ వచ్చాయో వీళ్ళందరూ కూడా సిబిఐటికి ఖచ్చితంగా మీరు సిబిఐటి ఇన్ ద సెన్స్ సైకో టెస్ట్కి మీరు ప్రిపేర్ అవ్వండి. ఎలా ప్రిపేర్ అవుతారు అంటే, సైకో టెస్ట్లో మ్యాక్సిమం మీరు స్కోర్ చేయగలిగితే 24 మార్క్స్ స్కోర్ చేయగలిగారు అవుట్ ఆఫ్ 30. ఇంతకు మించి ఎక్కువ స్కోర్ చేసిన నేను ఇంతవరకు చూడలేదు. మేబీ మీరు స్కోర్ చేయగలిగితే వెరీ వెల్. సో మీరు ఆల్మోస్ట్ 22+ అనేది మీకు ఖచ్చితంగా రావాలి, మీరు మాక్ టెస్ట్లు రాసేటప్పుడైనా ఎప్పుడైనా సరే. సో అప్పుడే మీరు ఫైనల్ ఎగ్జామ్లో కూడా 24 మార్క్స్ అనేది మీరు స్కోర్ చేయగలరు. లేదైనా సరే 23, 22 కూడా వెరీ గుడ్ స్కోర్. అండ్ ఈ స్కోర్ వస్తేనే మీకు జాబ్ వస్తుంది. ఈ స్కోర్ రాకపోతే మీరు ఫైనల్ మెరిట్లో మీరు పోతారు. ఎందుకో నేను ఇప్పుడు చెప్తాను చూడండి. ఇంతకుముందు ఎలా ఉండేదంటే 70:30 సిబిటిలో మనకు వచ్చిన మార్క్స్ నుంచి 70%, సిబిఐటి అంటే ఈ సైకో టెస్ట్ని సిబిఐటి అంటారు, కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్. ఓకే, దీంట్లో నుంచి వచ్చిన మార్క్ నుంచి 30% మన స్కోర్ తీసుకునేవారు. కానీ ఇప్పుడు అట్ ప్రెజెంట్ ఈ ఇయర్ నోటిఫికేషన్లో ఈ విషయాన్ని మార్చేసి వీళ్ళు ఏం చేశారంటే 50-50 చేశారు. అంటే మీరు సిబిటిలోనే వచ్చిన మార్క్స్ నుంచి 50%, సిబ్యాట్ నుంచి వచ్చిన మార్క్స్ నుంచి 50%. అంటే మీరు ఒకవేళ ఈ ఎగ్జామ్ ఏదైతే సిబిటిలోనే ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సిబిటి 2 ఏదైతే ఉందో దీంట్లో మీరు తక్కువ మార్కులు చేసినా సరే మీరు సిబిఐటిలోని పర్ఫెక్ట్గా మీరు స్కోర్ చేస్తే మీరు సిబిటి 2లోని ఎవరికైతే ఎక్కువ మార్కులు వచ్చాయో వీళ్ళని బేట్ చేసి మీరు డైరెక్ట్గా సెలెక్షన్ అయిపోవడానికి మీకు ఛాన్స్ ఉంటుంది. ఓకే, సో అందుకని చెప్పేసి ఒకవేళ మీరు సిబిటి 2లో 75 మార్క్స్ తెచ్చుకున్నా సరే మీరు ఎటువంటి నిరుత్సాహపడనవసరం లేదు. మీరు ఇప్పటి నుంచి సిబ్యాట్ కోసం ఈ సైకో టెస్ట్ ఏదైతే ఉందో ఈ సైకో టెస్ట్ కోసం మీరు ప్రాపర్గా ప్రిపేర్ అయితే మీకు ఖచ్చితంగా మీరు సెలెక్షన్ అయిపోవచ్చు. ఎందుకంటే ఈ సిబిటి 1 అయ్యి సిబిటి 2లో 50-50% ఉండి ఈ నెక్స్ట్ కూడా మీకు మెడికల్ ఉంటుంది. రిమైనింగ్లా కాదు, ఇక్కడ A1 మెడికల్ ఉండాలి. సో మోస్ట్ ఆఫ్ ద క్యాండిడేట్స్ చాలామందికి ఐ సైట్ ఉంటుంది అండ్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అక్కడికి వెళ్ళేదాకానే మనకి ఈ పర్టికులర్ ప్రాబ్లం వల్ల మనం రిజెక్ట్ చేశారన్న విషయం మనం ఫైండ్ చేయలేము. సో A1 మెడికల్ కాబట్టి ఇక్కడ కూడా ఫెయిల్యూర్ పర్సెంటేజ్ చాలా ఎక్కువ ఉంటుంది. సో ఇక్కడ ఫెయిల్యూర్ అయినప్పుడు కూడా మీరు ప్రాపర్గా సిబిటి 2లో మంచి మార్కులు తెచ్చుకొని సిబ్యాట్లో మంచి మార్కులు తెచ్చుకొని మేబీ 1 or 2 మార్క్స్ మెరిట్లో మీరు అటు ఇటు మిస్ అయినా సరే ఈ మార్క్స్ అనేవి సెకండ్ లిస్ట్ తీసేటప్పటికి తగ్గిపోయి మీకు జాబ్ వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువ. సో అందుకనే నేను చెప్తున్నాను మీరు 75+, ఎందుకంటే ఇప్పుడు అందరికీ వచ్చేస్తాయండి స్కోరు. ఎందుకంటే ఈ కరెంట్ అఫైర్స్ అనేవి తీసేశారు పూర్తిగా. ఈ మొత్తం మనకి మ్యాథ్స్, రీజనింగ్ అండ్ ఇంజనీరింగ్ ఫిజిక్స్ ఇంజనీరింగ్ సైన్స్ ఇదే సిలబస్. సో అందరికీ కూడా మ్యాక్సిమం చదివిన ప్రతి వరకు 100% స్కోర్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది.
సో అలాంటి వాళ్ళందరూ ప్రాపర్గా కొద్దిగా అంతో ఇంతో బాగా చదువుకున్న ప్రతి ఒక్కరు కూడా మంచి స్కోరే చేశారు. అండ్ నేను మెంటర్షిప్ ఇచ్చి, నేను ప్రతిరోజు మానిటర్ చేసి, నేను ఇచ్చిన ట్రైనింగ్ ఇచ్చిన స్టూడెంట్ కూడా ఆల్మోస్ట్ 80+ స్కోర్ చేసింది తను. అండ్ తన స్కోర్ కార్డ్ అనేది మన టెలిగ్రామ్ ఛానల్ ఎస్ఎస్ఎం లాజిక్స్ ఈ టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేశాను. అండ్ తను చాలా బాగా చదివి ఓకే గుడ్. ఒక సంవత్సరంలోనే ఆల్మోస్ట్ 8 months అనుకుంటాను తను నాకు కాంటాక్ట్ అయ్యి నా నుంచి మెంటర్షిప్ తీసుకోవడం స్టార్ట్ చేసింది. అండ్ 8 monthsలోనే ప్రాపర్గా ట్రైన్ అయ్యి CBT 1 CBT 2 కూడా క్లియర్ చేసి ఇప్పుడు CBATకి తను ప్రిపేర్ అవుతున్నారు. అండ్ చాలా బాగా ప్రిపేర్ అవుతున్నారు. సో స్కోర్ చేశారు 80. అంటే 80 అంటే ఈవిడికి అండ్ ఫైనల్ మెరిట్లో తినకి ఇక్కడ నుంచి 40 మార్కులు తీసుకుంటారు. అండ్ సేమ్ CBATలో కూడా తను బెటర్గా స్కోర్ చేస్తే అక్కడ కూడా ఆల్మోస్ట్ 40 స్కోర్ చేసినా సరే 80 marks ఈజ్ ఇనఫ్. మీరు ALP జాబ్ని మీరు క్రాక్ చేయడానికి. సో 80 marks అనేది చాలా ఎక్కువ. అక్కడ మీరు ఏమైనా CBATలో మీరు ఏమైనా అంటే CBT 1లో నాకు ఎక్కువ మార్కులు వచ్చాయి అండ్ సైకో టెస్ట్ ఏముందిలే చాలా సింపుల్ టెస్ట్, అలా వెళ్ళి ఇలా రాసినా అయిపోద్ది, అలా ఏమనుకోకండి. మీకు అందులోని సైకో టెస్ట్లో నేను ఒక పర్టికులర్ వీడియో చేస్తాను. అందులో ఏవే బ్యాటరీస్ ఉంటాయి, ఏ బ్యాటరీని ఎలా డీల్ చేయాలి, అండ్ ఏ బ్యాటరీ అక్కడికి వెళ్ళి ఇక్కడ సింపుల్గా ఉండి అక్కడికి వెళ్ళిన తర్వాత కష్టంగా ఫెయిల్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది అన్న విషయాల మీద. అండ్ నేను ఆల్రెడీ CBT 1, CBT 2 అండ్ CBAT ఈ ఎగ్జామ్స్ అన్నీ కూడా నేను ఆల్రెడీ రాశాను. ALP కోసం రాశాను అండ్ ఈ సెక్షన్ కంట్రోలర్ కోసం రాశాను. సో ఐ హ్యావ్ ఎ ఫుల్ నాలెడ్జ్ ఆన్ ఎవ్రీ స్టేజ్ ఆఫ్ ది రైల్వే ఎగ్జామ్స్. ఓకే, రైల్వే ఎగ్జామ్లో జరిగే ప్రతి స్టేజ్ మీద కూడా నాకు ఒక ప్రాపర్ నాలెడ్జ్ ఉంది. అండ్ దాని మీద నేను మీకు CBAT మీద కూడా ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతాడు అండ్ ఏ బ్యాటరీ ఎలా డీల్ చేయాలనే విషయం మీద నేను మీకు వీడియో చేస్తాను. కానీ ఎట్ ప్రెజెంట్ మీరు ఇప్పుడు మీ దగ్గర ఇంకా ఛాన్స్ ఉంది, మీరు ఇంకా అవుట్ ఆఫ్ ద బాక్స్ అయిపోలేదు, గేమ్లోనే ఉన్నారు అన్న విషయం మీకు చెప్పడం కోసమే మీకు చేశాను. ఇప్పుడు ఎలాంటి అంటే ఇప్పుడు ఈ 75 కన్నా తక్కువ వచ్చిన వాళ్ళు లేదా 75 నుంచి ఈ జస్ట్ 70 to 75 మధ్యలో స్కోర్ ఉన్న వాళ్ళు కొద్దిగా నిరుత్సాహపడతారు. లైక్ వాళ్ళు నేను ప్రాపర్గా స్కోర్ చేయలేదు, సో ఎక్కువ స్కోర్ చేసిన వాళ్ళు ఆల్రెడీ ఉన్నారు, సో వాళ్ళే సెలెక్ట్ అవుతారు, నేను సెలెక్ట్ అవ్వడానికి ఛాన్స్ లేదు అన్న విషయాన్ని ఒక్కొక్కసారి మీరు ఆలోచిస్తారు. సో అలాంటి విషయం ఏమి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇంతకు ముందు సినిమా వేరు. ఇంతకు ముందు మీకు స్టోరీ ఎలా ఉండేది అంటే 70-30% ఉండేది. సో CBATలో మీరు ప్రాపర్గా CBAT అంటాను, CBT 2లో మీరు ప్రాపర్గా స్కోర్ చేస్తే ఆల్మోస్ట్ మీ సెలక్షన్ అనేది అక్కడే డిసైడ్ అయిపోయేది. కానీ ఇప్పుడు అలా లేదు. ఇప్పుడు CBT 2కి 50% ఛాన్స్ ఉంటే CBATకి 50% ఛాన్స్ ఉంది. సో రెండింటికి వెయిటేజ్ 50-50 కాబట్టి ఇక్కడ బాగా స్కోర్ చేసి ఇక్కడ బాగా స్కోర్ చేయకపోయినా, ఇక్కడ బాగా స్కోర్ చేసి ఇక్కడ బాగా స్కోర్ చేయకపోయినా సరే మీ మార్క్స్ అనేవి తగ్గిపోతాయి. సో 2 స్టేజ్ల్లోని ప్రాపర్గా స్కోర్ చేసిన వాళ్ళు మాత్రమే ఫైనల్ మెరిట్ లిస్ట్లో ఉంటారు. సో మీకు ఇన్ కేస్ ఒక దాంట్లో ఎక్సెప్షనల్గా స్కోర్ చేసి ఇంకో దాంట్లో యావరేజ్గా స్కోర్ చేసినా సరే మీరు ఆల్మోస్ట్ క్రాక్ చేసేస్తారు, చాలా మందిని దాంట్లో ముందుకెళ్ళిపోతారు. సో నార్మల్గా మీరు CBT 2లో ప్రాపర్గా మీ నాలెడ్జ్ ల్యాక్ చేయకపోవచ్చు, కానీ ఇక్కడ నాలెడ్జ్తో పని ఏం లేదు. CBATలో అంతా మీరు ఫాస్ట్ మీ బ్రెయిన్ ఎంత షార్ప్గా వర్క్ చేస్తుంది, మీరు అక్కడ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ బేస్ చేసుకొని మీరు ఎంత ఫాస్ట్గా మీరు ఆ క్వశ్చన్ చేయగలరన్న విషయం ఇక్కడ మీరు ఫైనల్గా పాస్ అవుతారా ఫెయిల్ అవుతారా అనే విషయం డిసైడ్ చేస్తుంది. సో మీరు ఈ విషయంలోనే మీరు ప్రో అయ్యి ఉండొచ్చు అండ్ ఇక్కడ మీరు ఎక్స్ట్రా స్కోర్ చేసి అక్కడ ఉన్న వాళ్ళు మీరు బీట్ చేయొచ్చు. సో అందుకని చెప్పేసి నేనేం చెప్తున్నానంటే దీనికి కూడా ఇంతే బాగా మీరు ప్రిపేర్ అవ్వండి. మీరు ఎక్కడ కోర్స్ తీసుకున్నా పర్వాలేదు, ఎక్కడ మీరు ట్రైనింగ్ తీసుకున్నా పర్వాలేదు, మీకు పర్సనల్గా గైడెన్స్ కావాలన్నా సరే మన వాట్సాప్ గ్రూప్ కూడా ఉంది. కానీ టెలిగ్రామ్ గ్రూప్ ఈ SSM లాజిక్స్ అనే టెలిగ్రామ్ గ్రూప్ ఉంది. సో ఈ SSM లాజిక్స్ అనే టెలిగ్రామ్ గ్రూప్లోని మీరు జాయిన్ అయ్యి అక్కడ మీ క్వశ్చన్స్ అనేవి మీకు CBTలో ఏం డౌట్స్ ఉన్నా, CBATలో ఏం డౌట్స్ ఉన్నా అండ్ ఏ సబ్జెక్ట్లో ఏ డౌట్స్ ఉన్నా సరే మీరు అందులో పోస్ట్ చేయొచ్చు. మీరు మీ ఫెలో యాస్పిరెంట్ చెప్తారు. ఇన్ కేస్ వాళ్ళు చెప్పింది ప్రాపర్గా లేదు, మీకు ఇంకా బెస్ట్ సజెషన్ అనేది నేను ఇవ్వచ్చు అంటే నాకు తెలిసి నేను ఇవ్వచ్చు అంటే నేను ఇస్తాను. ఎందుకంటే నేను ఎందుకు మీకు ఇలా చెప్తున్నాను అంటే నా ఎక్స్పీరియన్స్ చెప్తాను వినండి. నేను 2024 ఫస్ట్ వచ్చిన ALP నోటిఫికేషన్ నుంచి మొన్న రీసెంట్గా జరిగిన NTPC గ్రాడ్యుయేట్ CBT 2 వరకు అన్ని ఎగ్జామ్స్ నేను రాశాను. స్టేజ్ 1, స్టేజ్ 2 సైకో టెస్ట్లు, మెడికల్ ఎగ్జామినేషన్స్ అండ్ ఇందులో అండ్ టెక్నీషియన్ గ్రేడ్ 3 మన సికింద్రాబాద్ జోన్లోనే 2024ది నేను క్లియర్ చేశాను. అండ్ ఇదే 2024 గ్రూప్ D ఎంటైర్ సికింద్రాబాద్ జోన్ మొత్తానికి రాసిన అందరిలోని ఐఎమ్ ద ఫస్ట్ ర్యాంకర్. 100% స్కోర్ చేసింది నేనే. అండ్ సో అండ్ లాస్ట్ ఇయర్ 2024 NTPC గ్రాడ్యుయేట్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ రాశాను. అండ్ 2024 NTPC అండర్ గ్రాడ్యుయేట్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ రాశాను. అండ్ 2025 అండర్ గ్రాడ్యుయేట్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ రాశాను. అండ్ మెయిన్స్లో కూడా నేను 96 స్కోర్ చేశాను. సో
నాకు రైల్వే ఎగ్జామ్స్లో ఏం అడుగుతారు అండ్ రైల్వే ఎగ్జామ్స్లో అడిగే క్వశ్చన్లు ఎలా డీల్ చేయాలి అనే విషయాలనే నాకు తెలుసు. అండ్ ఈ ఆర్ఆర్బి జేఈ ఏదైతే ఉందో ఈ జేఈ ఇది ప్రిలిమ్స్ మెయిన్స్ 2 రాశాను. మెయిన్స్ నేను 6 మార్కుల తేడాతో మెరిట్ మిస్ అయింది లాస్ట్ టైము. సో ఆ తర్వాత నేను ఈసారి మళ్ళీ నేను జేఈ రాయలేదు. కానీ మీరు ఈ ఎవరైనా సరే ఆర్ఆర్బి నెక్స్ట్ ఆర్ఆర్బి జేఈ నోటిఫికేషన్ అనేది మనకి త్వరలోనే రాబోతుంది. ఆల్రెడీ షార్ట్ నోటీస్ కూడా మీకు ఇచ్చాడు. ఆ షార్ట్ నోటీస్ మన టెలిగ్రామ్ ఛానల్లో నేను పోస్ట్ చేస్తాను. అండి ఈ ఆర్ఆర్బి జేఈలోని ఇక్కడ క్యాండిడేట్స్ 2 టైప్స్ ఉంటారు. ఒకరు ఈ కోర్ చాలా ప్రాపర్గా చదువుతారు. కోర్ అనేది అంటే సెకండ్ పేపర్ 150కి 100 మార్క్స్కి కోరు అండ్ 50 మార్క్స్ ఏమో మనకి జనరల్ సబ్జెక్ట్స్ ఉంటాయి. ఈ 100 మార్క్స్ వీళ్ళు చాలా బాగా చదువుతారు, బాగా స్కోర్ చేయగలరు. ఈ 50 మార్క్స్లో తక్కువ స్కోర్ చేయగలరు. అయినా పోనీ పేపర్ 2లో వీళ్ళు బాగా డీల్ చేస్తారు. కానీ ఈ పేపర్ 2లోకి వీళ్ళు వెళ్ళాలి అంటే వీళ్ళు పేపర్ 1లో ప్రాపర్గా పాస్ అవ్వాలి. పేపర్ 1 అనేది కంప్లీట్గా జనరల్ అంటే మ్యాథ్స్, రీజనింగ్, ఈ జనరల్ అవేర్నెస్. సో ఈ పేపర్ వీళ్ళు క్వాలిఫై అయితేనే వీళ్ళ పేపర్ 2కి తీసుకెళ్తారు జేఈ వాళ్ళు. సో ఈ పేపర్ క్వాలిఫై అవ్వకుండా మీకు పేపర్ 2లో ఫుల్ నాలెడ్జ్ ఉన్నా సరే మీకు వేస్ట్. ఎందుకంటే మీరు పేపర్ 1లో క్వాలిఫై అవ్వాలి కాబట్టి పేపర్ 2లోకి వెళ్ళరు. మీకు ఇంకా ఉద్యోగం తెచ్చుకోవడం మీకు ఛాన్సే లేదు. సో ఈ విధంగా మీకు ఈ పేపర్ 1 అనేది మీరు ఫుల్ పేజ్గా క్వాలిఫై అవ్వాలంటే, ఎందుకంటే నేను రాసిన 2024 జేఈ పేపర్ 1లో నాకు వచ్చిన మార్కులు 86 out of 100. ఓకే, సో ఐ హ్యావ్ ఎ గుడ్ నాలెడ్జ్ ఆన్ ఎవ్రీ సబ్జెక్ట్. సో మీకు దీంట్లో గైడెన్స్ కావాలన్నా లేదా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఆ డౌట్స్ మిమ్మల్ని రైట్ సోర్స్లో మీరు అడగడానికి మీకు ఎక్కడ రైట్ సోర్స్ లేకపోయినా నేను మీకు ఈ ప్లాట్ఫామ్ అనేది నేను ఇంటరాక్టివ్గా తయారు చేశాను. అంటే లైక్ మిగిలిన వాళ్ళకి జస్ట్ వాళ్ళు మెసేజ్ పెడితే మీరు చూడటమే కాదు, మీకు కూడా ఉన్న డౌట్స్ని మీరు అందులో పోస్ట్ చేయొచ్చు. ఎవరు దానికి సమాధానం చెప్పకపోతే నేనే ఆ ఛానల్ మానిటర్ చేస్తున్నాను కాబట్టి నేనే ఖచ్చితంగా చెప్తాను. మీరు కరెంట్ అఫైర్స్ ఎక్కడి నుంచి చదవాలి, మ్యాథ్స్ ఎక్కడి నుంచి చదవాలి, లేదా మీరు పెట్టిన పర్టికులర్ మ్యాథ్స్ కోసం మీరు ఎలా అంటే అత్యంత తక్కువ టైంలో మీరు ఎలా చేయాలి, రీజనింగ్ని ఎలా చేయాలి అనే వీడియోస్ కంటిన్యూస్గా వస్తూనే ఉంటాయి. ఇన్ కేసు అందులో డిస్కషన్ జరిగినా సరే అక్కడ మీకు పర్ఫెక్ట్గా రైట్ సోర్స్ అనేది నేను మీకు సజెస్ట్ చేస్తాను. సో అందుకని చెప్పేసి మీరు అందరూ కూడా ఈ టెలిగ్రామ్ ఛానల్ ఎస్ఎస్ఎం లాజిక్స్ అనే టెలిగ్రామ్ ఛానల్లో మీరు జాయిన్ అవ్వండి. దీంతోపాటు ఈ యూట్యూబ్ ఛానల్ ఏదైతే ఉందో ఈ యూట్యూబ్ ఛానల్లో మీరు నాకు సబ్స్క్రైబ్ చేస్తే నాకు కొద్దిగా మోటివేషన్గా ఉంటుంది. సో నేను మీకు ఇలాంటి మోటివేషన్ వీడియోస్ అండ్ గైడెన్స్ వీడియోస్ అండ్ దీంతోపాటు నేను మ్యాథ్స్, రీజనింగ్ ఈ సెట్లు అనేవి ఎలా చేయాలి, ఏ క్వశ్చన్ ఎలా తక్కువ టైంలో ఎలా చేయాలన్న విషయాలు కూడా నేను చేసి ఆ వీడియోస్ లాంగ్ వీడియోస్ మీకు అందులో అప్లోడ్ చేస్తున్నాను. సో ఇవన్నీ మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది మీ ప్రిపరేషన్లో. ఎందుకంటే నేను కూడా ఎటువంటి కోచింగ్ సెంటర్కి వెళ్లకుండా కేవలం సెల్ఫ్ ప్రిపరేషన్తోనే నేను ఈ విషయాలన్నింటినీ నేను రాబట్టాను. సో నాకు తెలుసు ఏం చేస్తే మనకి ఉద్యోగం వస్తుంది, ఏం చేస్తే మనకు ఉద్యోగం రాదు అన్న విషయాలు రెండు నాకు తెలుసు. కొంతమంది నేను చదువుతున్నానన్న భ్రమలోనే ఒక రాంగ్ సోర్స్ని చదువుతూ ఉంటారు. కొంతమంది వాళ్ళ దగ్గర రైట్ సోర్స్ ఉన్నా సరే ఇది కరెక్ట్ కాదేమో అనుకొని చదవడం మానేస్తారు. సో మీకు జనరల్ సైన్స్ నుంచి మొత్తం మార్క్స్ కావాలంటే ఎక్కడి నుంచి చదవాలి, మ్యాథ్స్ నుంచి మొత్తం మార్క్స్ కావాలంటే ఎక్కడి నుంచి చదవాలి, రీజనింగ్ మొత్తం మార్క్స్ కావాలంటే ఎలా ప్రాక్టీస్ చేయాలి, ఈ విషయాలన్నింటినీ కూడా మీకంటే ముందు సేమ్ ఎగ్జామ్లో సక్సెస్ అయిన వాళ్ళని అడిగితే వాళ్ళ నుంచి మీరు ఇన్పుట్స్ తీసుకుంటే అవి ఖచ్చితంగా మీకు ఉపయోగపడతాయి. సో మీరు చాలామంది గ్రూప్ డీకి ప్రిపేర్ అవుతారు, లేదంటే టెక్నీషియన్కి ప్రిపేర్ అవుతారు, లేదంటే ఎన్టీపీసీకి ప్రిపేర్ అవుతారు, లేదంటే ఆర్ఆర్బీ జేఈ పేపర్ 1కి ప్రిపేర్ అవుతారు. సో మీరు రకరకాల ఎగ్జామ్స్ కానీ మీరు ప్రిపేర్ అవుతూ ఉంటారు. ఏ ఎగ్జామ్కైనా మ్యాథ్స్ అనేది కామను, రీజనింగ్ అనేది కామను, ఈ జనరల్ సైన్స్ అనేది కామను, జనరల్ అవేర్నెస్ అనేది కామను. సో ఈ నోట్స్ని మీరు ఎక్కడి నుంచి తెచ్చుకుంటారు, లేదంటే ఈ సోర్సెస్ మీరు ఎక్కడి నుంచి తెచ్చుకుంటారు? నేను మీకు ఈ జిఎస్ ఈ జనరల్ సైన్స్ ఏదైతే ఉందో ఇది నేను టెక్నీషియన్ గ్రేడ్ 3 రాసినప్పుడు నాకు 30 out of 30 వచ్చాయి. ఓకే, అండ్ ఆర్ఆర్బీ గ్రూప్ డి రాసినప్పుడు కూడా ఆల్మోస్ట్ 90% నేను స్కోర్ చేశాను. సో మీకు డౌట్ అవసరం లేదు. నేను ఈ జిఎస్ మీద ఈ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఏవైతే ఉందో ఈ మూడిటి మీద నా నోట్సెస్ని డిజిటలైజ్ చేస్తున్నాను. అంటే లైక్ మీకు ఒక ప్రాపర్గా టైప్ చేసి ప్రాపర్గా పీడిఎఫ్ రూపంలో ప్రతి యూనిట్ని పీడిఎఫ్ రూపంలో తయారు చేస్తున్నాను. సో ఇది మొత్తం కంప్లీట్ అయిన తర్వాత మీకు నేను అప్డేట్ చేస్తాను. ఆ నోట్స్ని మీరు ఎలా పొందాలి, ఆ నోట్స్ని మీకు నా నుంచి మీరు ఎలా తీసుకోవాలనే విషయాన్ని నేను అప్డేట్ చేస్తాను. కాబట్టి ఇంకా టైం పట్టుద్ది. ఎందుకంటే నేను కూడా మీలాగే ఆస్పిరెంట్నే. ఆల్రెడీ నేను టెక్నీషియన్ క్లియర్ చేసినా, గ్రూప్ డి క్లియర్ చేసినా సరే నాకు ఇంకా ఎన్టీపీసీ మెయిన్స్ అయింది. సో ఎన్టీపీసీ ఇంకా ఈ టైపింగ్ టెస్ట్ ఇవి ఉన్నాయి, సమ్ అదర్ ఎగ్జామ్స్ కూడా ఇంకా ఉన్నాయి. సో వాటితో పాటు నేను మీకోసం ఈ విషయంలో కూడా నేను మీకోసం వర్క్ చేస్తాను. సో నేను చెప్పేదల్లా ఒకటే, మీరు వచ్చి ఈ ఎస్ఎస్ఎం లాజిక్స్ అనే యూట్యూబ్ ఛానల్లో మీరు జాయిన్ అవ్వండి. దీంతోపాటు ఈ ఎస్ఎస్ఎం లాజిక్స్ అనే టెలిగ్రామ్ ఛానల్లో కూడా మీరు జాయిన్ అవ్వండి. మీకు ఉన్న డౌట్స్ అన్నిటిని
అంటే ఫర్ సపోజ్ మీకు మ్యాథ్స్లోని ఒక టాపిక్ మీద ప్రాపర్ డౌట్ ఉంది, అది మీరు ఎక్కడ నుంచి మీరు బెస్ట్ సొల్యూషన్ తెచ్చుకోవాలో మీకు అర్థం అవ్వట్లేదు, ఇమీడియట్గా జస్ట్ స్క్రీన్ షాట్ తీసి మన గ్రూప్లో పోస్ట్ చేయండి. పోస్ట్ చేసి కిందనే దీన్ని ఎలా సాల్వ్ చేయాలి అనేది చెప్పండి అని చెప్పేసి జస్ట్ ఒక మెసేజ్ పడిచేయండి. ఎవరో ఒకరు చెప్తారు, మీ ఫెలో ఆస్పిరెంట్స్ ఎవరో చెప్పకపోతే ఖచ్చితంగా నేనే అడ్రస్ చేస్తాను. సో మీకు మీ డౌట్ దెన్ అండ్ అక్కడే మీకు క్లియర్ అయిపోతుంది. అండ్ జనరల్ సైన్స్లో ఒక పర్టికులర్ టాపిక్ నుంచి నాకు మార్కులు రావట్లేదు, ఫర్ సపోజ్ మీరు హార్ట్ గురించి చదువుతున్నారు, ఎలా మీకు అసలు ఏం అర్థం అవ్వట్లేదు ఎలా అని మీరు అందులో అడిగితే మీ తోటోళ్ళు మీకు ఏదో ఒకటి సజెషన్ ఇస్తారు, లేదంటే ఏదో ఒక క్రియేటివ్ ఫోటో అనేది పెడతారు. సో మీకు అన్ని విషయాలు తెలియడం లేదు, బ్రెయిన్ వర్కింగ్ ఎలాగా, లేదా ఫుల్ బాడీ ఫంక్షనింగ్ ఎలా, ఫిజిక్స్లో మీకు ఈ హీట్ గురించి తెలియట్లేదు, లేదంటే వర్క్ గురించి తెలియట్లేదు, లేదా లైట్ గురించి తెలియట్లేదు, ఈ విషయాలన్నీ మీరు తెలుసుకుంటేనే మీకు రేపు ఉదయం అక్కడ ఎగ్జామ్లో మార్క్స్ వస్తాయి, లేదంటే మార్క్స్ రావు. అండ్ మీరు రకరకాల ఆథర్స్ నుంచి, ఎందుకంటే ఇక్కడ చూడండి, రైల్వేడు సిలబస్ ఏదైతే ఇచ్చాడో ఈ సిలబస్కి 100% స్టిక్ అయి ఉంటాడు, 100% సిలబస్ నుంచే తీసుకుంటాడు. అండ్ ఇందులో ముఖ్యంగా ఈ మ్యాథ్స్ అండ్ రీజనింగ్ సిలబస్ మీ పేపర్లో మీకు ఇచ్చిన ఎగ్జామినేషన్ నోటిఫికేషన్లో ఇచ్చిన సిలబస్ నుంచి దాటి ఒక్క క్వశ్చన్ కూడా ఇవ్వడు. ఇంకా ఆ సిలబస్లో మొత్తం కవర్ చేయలేక కొన్ని టాపిక్లు వదిలేసి మిగిలిన టాపిక్ నుంచి మాత్రమే ఆడు క్వశ్చన్లు ఇస్తాడు. అండ్ ఇవి ఎక్కడి నుంచి చదవాలి, ఎలా ప్రాక్టీస్ చేయాలన్నది మనకు ఆల్రెడీ తెలుసు. మీరు రకరకాల సోర్సెస్ వాడుతున్నారు. అండ్ నేను కూడా నా యూట్యూబ్లోని ప్రతి టాపిక్ గురించి కూడా నేను వీడియో చేసి మీకు పెడుతున్నాను. అండ్ దీంతోపాటు ఈ జిఎస్ ఇన్ ద సెన్స్ జనరల్ సైన్స్, ఈ జనరల్ సైన్స్ అనేది ప్రతి ఒక్కరికి డిసైడింగ్ ఫ్యాక్టర్ అండి. మ్యాథ్స్ అందరూ చేసేస్తారు, రీజనింగ్ అందరూ చేసేస్తారు నేర్చుకుంటే, కానీ ఈ జనరల్ సైన్స్ అనేది పర్ఫెక్ట్గా ఎవరైతే డీల్ చేస్తారో వాళ్ళే మెరిట్లో ఉంటారు. మిగిలిన వాళ్ళందరూ ఆ 60 నుంచి 70 మధ్యలో మార్క్స్ వచ్చి వీళ్ళు నెక్స్ట్ టైం ఉద్యోగం వస్తుందిలే అనుకుంటూ అలా ఉండిపోతారు. సో ఈ జనరల్ సైన్స్ని ఎలా డీల్ చేయాలి? ఇప్పుడు జనరల్ సైన్స్ అందరూ కూడా ఎన్సీఆర్టీఎస్ అంటారు. అంటే ఎన్సీఆర్టీస్ ఏం చదవాలి? ఎన్సీఆర్టీసీ మనకేమో తెలుగులోని ఎన్సీఆర్టీసీని రకరకాల ఈ పబ్లిషర్స్ ఏం చేస్తున్నారంటే తెలుగులో ఎన్సీఆర్టీసీ తీసుకోండి, ఈ బుక్ కొనండి, ఆ బుక్ కొనండి, వాళ్ళు బుక్స్ రిలీజ్ చేస్తున్నారు. కానీ అవి కంప్లీట్గా వాళ్ళు దాన్ని ట్రాన్స్లేట్ చేయట్లేదు, కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు. అండ్ కొత్తగా వచ్చిన ఎన్సీఆర్టీసీలో నుంచి సుమారుగా 6 లెసన్స్ తీసేశారు. అండ్ తీసేసిన ప్రతి లెసన్ కూడా చాలా ఇంపార్టెంట్ లెసన్. ఈ డార్విన్ థియరీసు ఇవన్నీ కూడా కొత్తగా వచ్చిన ఎన్సీఆర్టీలో లేవు. కానీ ఈ డార్విన్ థియరీ అనేది చాలా ఇంపార్టెంట్, దాని నుంచి ఖచ్చితంగా క్వశ్చన్ ఉంటుంది. సో ఇలాంటి చాలా ఇంపార్టెంట్ లెసన్స్ అనేవి పీరియాడిక్ టేబుల్ తీసేశారండి. పీరియాడిక్ టేబుల్ లేని కెమిస్ట్రీ అసలు కెమిస్ట్రీయా? ఖచ్చితంగా పీరియాడిక్ టేబుల్ నుంచి ఖచ్చితంగా 2 క్వశ్చన్ అనేది ఖచ్చితంగా ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఖచ్చితంగా ఉంటుంది కెమిస్ట్రీలో. సో కానీ నా దగ్గర ఆల్రెడీ ఓల్డ్ ఎన్సీఆర్టీస్ ఉన్నాయి, దీని నుంచి నేను ఆల్రెడీ రాసుకున్న నోట్స్లు ఉన్నాయి. సో ఆ నోట్స్లు అన్నింటినీ కూడా నేను డిజిటలైజ్ చేస్తున్నాను. అంటే లైక్ మీకు పీడిఎఫ్ రూపంలో నేను రాసుకున్నదాన్ని బై హ్యాండ్ రాసుకున్నాను, వాటన్నిటిని టైప్ చేయించి పీడిఎఫ్ రూపంలో నేను తయారు చేస్తున్నాను. సో తయారు చేయించిన తర్వాత దాన్ని ప్రాపర్గా అంటే చాలా అట్రాక్టివ్గా మీకు చాలా బాగా ఉపయోగపడేలాగా ఆల్మోస్ట్ 90% స్కోర్ చేయాలి మీరు. నా నోట్స్లు చదివిన తర్వాత మీరు ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ నుంచి 90% స్కోర్ చేయాలి. అలా ఉంటేనే ఒక బెస్ట్ సోర్స్లా తయారైనట్టు. 90% మీరు తక్కువ స్కోర్ చేస్తున్నారంటే అది మీ ప్రాబ్లం కాదు, మీరు చదివిన నోట్స్ల ప్రాబ్లం. ఆ నోట్స్ల ప్రాబ్లం ఎవరిది? నాదే. సో అందుకని చెప్పేసి ఇవి నేను తయారు చేస్తున్నాను. సో టైం పట్టుద్ది, వన్స్ రెడీ అవ్వగానే మీకు అప్డేట్ ఇస్తాను. సో అందుకని చెప్పేసి మీరు ఈ ఛానల్ లాగిన్ అవ్వండి, ఈ ఛానల్ జాయిన్ అవ్వండి. అండ్ టెలిగ్రామ్ ఛానల్లో మీరు జాయిన్ అయ్యి ఇక్కడ కూడా సబ్స్క్రైబ్ చేస్తే నాకు కొద్దిగా మోటివేషన్లో ఉంటుంది. సో ఇప్పుడు నేను ఇంకా ఏ విషయాలు ఉన్నాయంటే మనకి ఈ గ్రూప్ డి ఆల్రెడీ ఆఫ్ ఆఫ్ ద ఎగ్జామ్స్ అనేవి అయిపోయాయి, ఇంకా కొన్ని ఎగ్జామ్స్ మాత్రమే ఉన్నాయి. ఆల్రెడీ కొంతమంది రాసేసారు, కొంతమంది ఇంకా రాస్తున్నారు. రాసేసిన వాళ్ళు ఏంటంటే మీరు రిలాక్స్ అయిపోకండి, మీ ఎగ్జామ్ అనేది అయిపోయింది, బట్ మీకు నెక్స్ట్ ఇంకా ఎగ్జామ్స్ ఉన్నాయి. మీరు డిగ్రీ చేసుంటే ఎన్టీపీసీకి అప్లై చేసుంటారు, ఇంటర్ చేసుంటే టెక్నీషియన్కి అప్లై చేసుంటారు, ఐటీఐ చేసుంటే టెక్నీషియన్కి అప్లై చేసుంటారు, లేదా ఐటీఐ చేసుంటే మీరు ఏఎల్పీకి అప్లై చేసుంటారు, నెక్స్ట్ ఏఎల్పీకి. సో మీరు అనేది మహా అయితే ఎగ్జామ్ రాసిన తర్వాత 1 day రెస్ట్ తీసుకోండి. ఆ తర్వాత మళ్ళీ యాజ్ యూజువల్గా ఇంతవరకు ఎలా అయితే ఇంటెన్స్గా చదివారో అదే ఇంటెన్సిటీలో మళ్ళీ ఇంతవరకు ఫర్ సపోజ్ మీరు ఈ రీజనింగ్ని, జనరల్ సైన్స్ని కంప్లీట్ చేశారనుకోండి, ఇక మీదట
మ్యాథ్స్ అని కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. అండ్ మ్యాథ్స్ కంప్లీట్ అయిపోతే ఈ 3 కంప్లీట్ అయిపోతే ఈ జిఎస్లో ఉన్న హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, జోగ్రఫీ ఈ సబ్జెక్ట్స్ని కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. అవి అయిపోతే కరెంట్ అఫైర్స్ చదవడానికి ట్రై చేయండి. అది అయిపోతే కంప్యూటర్ నాలెడ్జ్ చదవండి, ఇంకా స్టాటిక్ జీకే చదవండి. సో ఇంకా మీరు వెళ్ళే కొద్దీ మీ సిలబస్ ఇంకా ఉంటుంది. సో అది మొత్తాన్ని కంప్లీట్ చేసినప్పుడు మీకు వచ్చే కాన్ఫిడెన్స్ ఉంటుంది చూడండి, దానికోసం మీరు పోరాటం చేయాలి. అది వచ్చేసిన తర్వాత ఏ ఎగ్జామ్ అయినా సరే మీరు చాలా సింపుల్గా క్లియర్ చేస్తారు. ఆ కాన్ఫిడెన్స్ రానంత వరకు లిమిటెడ్గా జస్ట్ ఒక 2-3 సబ్జెక్టులు మాత్రమే చదివి ఉద్యోగం కావాలనుకుంటే ఇప్పుడున్న కాంపిటీషన్లో ఇప్పుడు అందరూ చాలా బాగా చదువుతున్నారు. ఎందుకంటే మీరు చూడండి 76 వస్తేనే కానీ గ్రూప్ డి ఈవెంట్స్కి ఎవరు క్వాలిఫై అవ్వలేదు. అండ్ ఈ 76 ఈజ్ నాట్ ఏ ఫైనల్ కట్ ఆఫ్. ఈ ఈవెంట్స్కి 1:3 పిలుస్తారు. అంటే ప్రతి ముగ్గురులోనే ఇద్దరు మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవాలి. ఇంటికి వెళ్ళిపోవాలంటే ఈ కట్ ఆఫ్ ఇంకా పెరిగిపోద్ది. అంటే 80కి వెళ్ళొచ్చు, 81కి వెళ్ళొచ్చు, బట్ 84 మించదండి. ఎందుకంటే 84 హైయెస్ట్ స్కోర్, అదే నాదే స్కోరు, ఇంకా అదే హైయెస్ట్ స్కోర్ కాబట్టి అది మించదు. బట్ 80 అవ్వచ్చు, 81 అవ్వచ్చు. సెంట్రల్ గవర్నమెంట్లో జస్ట్ 1 మార్క్ డిఫరెన్స్లో మొత్తం పోస్టులు అన్ని ఫిల్ అయిపోతాయి. స్టేట్ గవర్నమెంట్ లాగా 10-15 మార్కుల వరకు డిఫరెన్స్ అనేది ఉండదు. సో ఈ 76 వచ్చిన వాళ్ళు కూడా హోప్స్ వదిలేసుకోవడమే. వాళ్ళు జస్ట్ అలా స్టాంప్తో పాస్ అయిన వాళ్ళు ఖచ్చితంగా హోప్స్ వదిలేసుకోవడం. వాళ్ళకి ఉద్యోగం అనేది రాదు. ఎందుకంటే వాళ్ళకే తెలుసు ప్రతి ముగ్గురులో ఇద్దరు పోవాలి. సో ఇద్దరు పోవాలంటే ఖచ్చితంగా కట్ ఆఫ్ అనేది 1-2 మార్కులు పెరుగుద్ది. సో మనం జస్ట్ స్టాంప్లో ఉన్నాం కానీ ఓకే ఇంత మార్కులు తెచ్చుకున్నారంటే గ్రేట్. ఈసారి గ్రూప్లో ఇంకా ఎక్స్ట్రా తెచ్చుకుంటారు. ఒకవేళ ఈసారి రాకపోయినా సరే నెక్స్ట్ టైం మళ్ళీ మీకు ఆల్మోస్ట్ 30,000 ప్లస్ గ్రూప్ డి పోస్టులు తీస్తానని చెప్పేసి ఆల్రెడీ వార్తలు వస్తున్నాయి. మరి అందులో ఎంతవరకు నిజం ఎంతవరకు అబద్ధం మనకు అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చేటప్పుడు కానీ మనకు తెలియదు. అప్పుడు దాకా మన గ్రూప్లో కూడా పోస్ట్ చేయం. కానీ అలా వస్తే మీరు చాలా అదృష్టవంతులు. నెక్స్ట్ టైం ఖచ్చితంగా మీరు క్రాక్ చేసేస్తారు. సో అందుకని చెప్పేసి అప్పుడు క్రాక్ చేయాలంటే ఇప్పుడు మీరు ప్రిపరేషన్ వదిలేయకూడదు. చాలా మంది చేసే పని ఏంటంటే ఎగ్జామ్ అయిన తర్వాత మళ్ళీ ఎగ్జామ్ ఫీ వచ్చేంత వరకు ప్రిపరేషన్ మధ్యలో హోల్డ్ చేస్తారు. అలా హోల్డ్ చేయకండి. మీరు కంటిన్యూస్గా చదువుతూనే ఉండాలి. మీరు ఎప్పుడు ఆపేయాలంటే మీరు అనుకున్నది సాధించేశాను, ఇంక మీదట నాకు ఇంకా అవసరం లేదు అనుకున్న రోజు మాత్రమే మీరు ఆపేయాలి. అంతవరకు మీరు చదువుతూనే ఉండాలి. ఓకే, ఇక మీదట మిగిలిన గ్రూప్ డి ఎగ్జామ్స్ ఇంకా ఈ నెక్స్ట్ డేస్లో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా బాగా రాయండి. అందరికీ ఆల్ ద బెస్ట్. అండ్ ఇంతవరకు రాసిన వాళ్ళు 1-2 రోజులు రెస్ట్ తీసుకున్నారు. మళ్ళీ కూడా యాజ్ యూజువల్గా మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేసి ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి. దీంతోపాటు మీరు చాలామంది మనందరం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ పీపుల్ కాబట్టి మీరు చాలామంది మీ స్టేట్లో తెలంగాణలో కూడా చాలా ప్రాపర్గా నోటిఫికేషన్లు ఇస్తున్నాడు. సో వాటికి ప్రిపేర్ అవ్వండి. ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఇచ్చేసాడు. సో అందులో కూడా మ్యాథ్స్ అనేది చాలా ఇంపార్టెంట్, రీజనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అవి చాలా సింపుల్గా ఎలా చేయాలి అంటే మీకు అలాంటి టిప్స్ కావాలంటే ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ అయితే నేను కంటిన్యూస్గా వాటిని ఎలా చేయాలి ఏంటి అన్నది నేను చెప్తాను. అండ్ మన స్టేట్లో కూడా ఈ ఆగస్టు 15 రావాల్సిన నోటిఫికేషన్స్ అన్ని సెప్టెంబర్ 15 పోస్ట్ పోన్ చేశారు. అండ్ సెప్టెంబర్ 15 ఖచ్చితంగా వస్తాయి. సో అందులో కూడా మీకు మ్యాథ్స్, రీజనింగ్ ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ చాలా ఎగ్జామ్స్కి. సో అవి మీరు నేర్చుకోవాలన్నా సరే ఇందులో మీరు ఖచ్చితంగా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. దీంతోపాటు ఇంకా ఫైనల్గా మీకు ఏంటంటే ఆల్రెడీ ఈ ఏపీ సోషియో ఎకనామిక్ సర్వే 25-26 దీని నోట్స్ అనేవి ఆల్రెడీ క్లియర్గా రాయడం జరిగింది. బోత్ తెలుగులోని ఇంగ్లీష్లోని. మీకు తెలిసిన ఆంధ్రప్రదేశ్లో గ్రూప్ 1, గ్రూప్ 2 లేదా ఆంధ్రప్రదేశ్లో ఏపీపీఎస్సీ కండక్ట్ చేసే ఏ ఎగ్జామ్ అయినా సరే ఈ ఏపీ సోషియో ఎకనామిక్ సర్వీస్ నుంచి చాలా హైయెస్ట్ స్కోర్ వస్తుంది. సో ఆ నోట్స్లు కావాలంటే అట్లా ఎలా పొందాలి అనే విషయం మీద నేను ఒక వీడియో చేశాను. ఆ వీడియోని ఈ వీడియో డిస్క్రిప్షన్లోని అండ్ ఐకార్డ్స్లోని నేను యాడ్ చేస్తాను. సో అది చూసి మీరు ఆ నోట్స్లు పొందొచ్చు. సో ఇంతవరకు మీరు ఎలా ప్రిపేర్ అయినా ఏ మైండ్ సెట్లో ఉన్నా సరే ఇక మీదట మాత్రం ఒక వారియర్ మైండ్ సెట్లోనే ఉండండి. ఎగ్జామ్ అయిపోయిందా అయిపోయింది, ఒక రోజు రెస్ట్ తీసుకున్నాం, నెక్స్ట్ డే మళ్ళీ అగైన్ యాజ్ యూజువల్గా మళ్ళీ చదవడానికి వచ్చేయాలి. అండ్ ప్రతిరోజు ఇంప్రూవ్మెంట్ కోసం చూడండి. చదివిందే మీరు ఫర్ సపోజ్ ఇంతవరకు మీరు చాలామంది చేసే ప్రాబ్లం ఏంటంటే ఈ 2024 గ్రూప్ డిలోనే 60 మార్క్స్ తెచ్చుకుంటారు. అండ్ 2025 గ్రూప్ డిలోనే 60 మార్క్స్ తెచ్చుకుంటారు. అండ్ 2026 పెట్టినా సరే 60 మార్క్స్ తెచ్చుకుంటారు. మీరు సంవత్సరానికి ఏమి ఇంప్రూవ్ అయ్యారు? మీకు వచ్చింది మాత్రమే చదివి దాంతోనే అలా ఉంటే మీరు ఎందుకు, మీకు టైం వేస్ట్, సంవత్సరాలు టైం వేస్ట్. నేను 2019లో రాసిన గ్రూప్ డీలో నాకు వచ్చినాయి 42 మార్క్స్ అండి. నేను కనీసం క్వాలిఫై అవ్వలేదు, నాకు ఏమీ రాలేదు, క్వాలిఫై అవ్వలేదు. అండ్ కట్ చేసి 2024లో నేను రాస్తే నేనే జోన్ టాపర్. సో ఇంప్రూవ్మెంట్ ఉండాలి. అంటే నేను అప్పుడు ఏం పోయాయి, నేను ఏం నేర్చుకోవాలి, ఏం నేర్చుకుంటే నాకు మార్క్స్ వస్తాయి అన్న విషయం మన ఇంప్రూవ్మెంట్ ఉండాలి. ఆ ఇంప్రూవ్మెంట్ మనకు వచ్చిన రోజే మనం చదువుతున్నట్టు. మనకి 100% సిలబస్ పూర్తి చేసి ప్రాపర్గా 85+ ప్రతి మార్క్ టెస్ట్లో స్కోర్ చేసిన వాళ్ళు జస్ట్ అప్పటి వరకు వాళ్ళు చదివి ప్రాపర్గా రివైజ్ చేసుకుంటే చాలు. అలా కాకుండా మీరు ప్రతి మార్క్ టెస్ట్లో 60+ స్కోర్ చేస్తున్నారు అండ్ ఇంకా మీకు 100% సిలబస్ పూర్తి అవ్వలేదు. మీరు జస్ట్ ఇంతవరకు ఏవైతే చదివారో అవే చదువుకుంటే వెళ్తే మీకు పని అవుతుందా? అవ్వదు. ఎందుకంటే మీరు ఇంకా 100% సిలబస్ పూర్తి చేయలేదు. 60+ వస్తున్నాయంటే మీరు చాలా వాటిలో ల్యాగ్లో ఉన్నారు. వాటన్నిటిని మీరు తెలుసుకోవాలి.
తెలుసుకోవాలంటే ఎక్కడ తెలుసుకుంటారు? మీరు ఈ కోచింగ్ పెద్ద పెద్ద ఈ ఇన్స్టిట్యూట్లకి, కోచింగ్ సెంటర్కి వెళ్తే అక్కడ మిమ్మల్ని పట్టించుకుని ఆదుకున్నాడు ఆ విషయం నాకు తెలుసు. ఒక గొర్రెల మందలా పడిచేస్తారు అందరినీ ఒకే దాంట్లోని. అక్కడ మీ మీ మాట వినడానికి కానీ, మీకు పర్సనల్గా మెంటర్షిప్ ఇవ్వడానికి కూడా ఎవరు ఉండరు. ఆ విషయం నాకు తెలుసు. సో అక్కడ మేబీ సీనియర్స్ ఎవరైనా మంచి సీనియర్స్ దొరికితే వెరీ గుడ్. సీనియర్స్ దొరకకపోతే మన ప్రిపరేషన్ అక్కడ ఇంకా అలాగే నడుస్తుంది. కానీ ఇక్కడ అలా ఉండదు. ఇక్కడ మీకు ప్రాపర్గా మీరు మన టెలిగ్రామ్ ఛానల్లో మీరు మెసేజ్ పెడితే మీకు ఖచ్చితంగా రిప్లై వచ్చింది. మీకు ఎవరో రిప్లై ఇవ్వకపోయినా సరే డైరెక్ట్ నేనే ఇస్తానని చెప్తున్నాను కదా, మీకు నేనే భరోసా ఇస్తున్నాను. సో మీకు ఖచ్చితంగా ఈ ఎస్ఎస్ఎం లాజిక్స్ టెలిగ్రామ్ ఛానల్లో మీకు ఆ భరోసా దొరుకుద్ది. అండ్ పర్సనల్ మెంటర్షిప్ అనేది నేను చెప్పాను కదా, ఆల్రెడీ మన స్టూడెంట్ ఒక అమ్మాయి చాలా బాగా స్కోర్ చేసిందని. నేను ఇంతవరకు ఇచ్చింది ఆ అమ్మాయికి మాత్రమే పర్సనల్ మెంటర్షిప్ ఇచ్చాను. ఎందుకంటే తనే ఫస్ట్ నన్ను రీచ్ అయ్యారు, తన అనంతపురం. సో తనే రీచ్ అయ్యారు. సో ఓకే, మనం ట్రై చేద్దాం. సో ఈవెన్ గైడ్ చేద్దాం. ఎంతవరకు మన గైడెన్స్ ఎంతవరకు వెళ్ళగలరు అనే విషయం నేను చూశాను. సో గైడెన్స్ చాలా బాగా పర్ఫామ్ చేసింది, తను చాలా బాగా స్కోర్ చేసింది. మేబీ తను ఫైనల్గా సీబ్యాట్ కూడా ప్రాపర్గా క్లియర్ చేసి మెడికల్ కూడా క్లియర్ చేస్తే సీ విల్ బికమ్ ద ఫస్ట్ సెలక్షన్ క్యాండిడేట్స్ ఫ్రమ్ అవర్ ఎస్ఎస్ఎం లాజిక్స్. తనే ఫస్ట్ సెలెక్ట్ అయిన క్యాండిడేట్గా ఈ ఎస్ఎస్ఎం లాజిక్స్ ఛానల్ నుంచి తను ఉంటుంది. తను జీవితాంతం గుర్తుంటారు అలాంటి వాళ్ళు, ఎందుకంటే ఫస్ట్ స్టూడెంటే కాబట్టి. ఓకే. అండ్ నెక్స్ట్ నా ఆశ ఏంటంటే నెక్స్ట్ తన తర్వాత మీరు కూడా అవ్వాలి. మీరు కూడా ఇదే ఛానల్లోని ఇన్పుట్స్ తీసుకొని, లేదంటే నా దగ్గర మెంటర్షిప్ తీసుకోనో, లేదా నేను తయారు చేసిన నోట్స్లు మీరు చదివో, లేదా నేను పెట్టిన వీడియోస్ మీరు చదివో, వాటి నుంచి మీరు లాభం పొంది మీరు ఇప్పటి వరకు వచ్చిన మార్కులని అట్లీస్ట్ 10-20 మార్కులు మీరు ఎక్స్ట్రా తెచ్చుకొని మీరు కూడా గవర్నమెంట్ జాబ్ క్రాక్ చేస్తే ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ మీ జర్నీలో నా యొక్క పాత్ర 1% ఉన్నా సరే నాకు చాలా హ్యాపీ. సో దానికోసమే ఈ ఛానల్ అనేది నేను పెట్టాను. ఎందుకంటే మనకి తెలుగు, ఇంగ్లీష్లో చెప్పే కంటెంట్ చాలా తక్కువ దొరుకుద్ది. నార్త్ వాళ్ళకి, హిందీ వాళ్ళకి చాలా ఎక్కువ దొరుకుద్ది వాళ్ళకి. మనకు అస్సలు ఆ కంటెంట్ లేదు అసలు మన ఈ తెలుగు యూట్యూబర్స్ దగ్గర. సో ఆ కంటెంట్ని నేను డెలివరీ చేస్తాను, మొత్తం ఫ్రీ, ఏది కూడా ఛార్జ్ చేయను. ఎలాంటి ఛార్జ్ చేస్తానంటే ఖచ్చితంగా ఒక పర్టికులర్ ప్రోడక్ట్ మీ దగ్గర తీసుకురావడానికి నాకు ఏమైనా డబ్బులు అయితే అప్పుడు మాత్రమే ఛార్జ్ చేస్తాను. ఫర్ సపోజ్ ఇప్పుడు నేను మీకు జనరల్ సైన్స్ నోట్స్ అనేవి రెడీ చేసి డిస్ప్లే చేస్తున్నాను కదా, సో అవి ఖచ్చితంగా ఖర్చు అవుతున్నాయి. ఒక ప్రాపర్ కలర్ఫుల్గా నీట్గా రావడానికి నాకు ఖర్చు అవుతుంది. సో ఖర్చు అయిన తర్వాత ఖచ్చితంగా ఆ ఖర్చుని మీకోసం నేను భరించలేను కదా, అప్పుడు నేను ఛార్జ్ చేస్తాను. అలా కాకుండా ఇప్పుడు మ్యాథ్స్ నాలెడ్జ్ ఉంది, అది నా దగ్గరే ఉంది, నాకేం ఖర్చు ఏమీ లేదు. సో డైరెక్ట్గా నేనే ప్రతి 30 క్వశ్చన్స్ సెట్ తీసుకోవడం, ఆ 30 క్వశ్చన్ని ఎలా సాల్వ్ చేయడం మీకు పెట్టడం, ఆ ప్రాక్టీస్ షీట్ని మన టెలిగ్రామ్ ఛానల్లో మీకు పంపించడం. సో అప్పుడు మీకు ఖచ్చితంగా ఉపయోగపడుద్ది. సో ఈ విధంగా అండ్ ఫైనల్గా నేనేం చెప్తున్నానంటే, ఇంతవరకు ఎగ్జామ్ రాసిన వాళ్ళు కూడా ప్రిపేర్ అవ్వండి, రాయాల్సిన వాళ్ళు జాగ్రత్తగా రాయండి. అండ్ వెళ్ళిపోయే ముందు ఎస్ఎస్ఎం లాజిక్స్ అనే ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ ఇదే యూట్యూబ్ ఛానల్ డిస్క్రిప్షన్లో మీకు ఒక టెలిగ్రామ్ ఛానల్ లింక్ పెడతాను, అదే ఎస్ఎస్ఎం లాజిక్స్. ఆ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు ఒక ఇంటరాక్టివ్ ప్లాట్ఫామ్ అనేది ఉంటుంది. మీరు అక్కడ హ్యాపీగా మీరు మీ డౌట్స్ని క్లియర్ చేసుకోవచ్చు. ఇంతవరకు ఈ వీడియో అయిపోయింది. ఫ్యూచర్ వీడియోస్లో మళ్ళీ కలుద్దాం. అందరికీ బాయ్ బాయ్.